మా పేరు ఎట్లా ఉన్నారు కెమెరాలు పట్టుకొని అందరికి ఇటుకది అయ్యా డైరెక్ట్ అడి హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే హైడ్ అండ్ సీక్ రిలేటెడ్ చాలా ఛాలెంజెస్ అయితే చేసాం. అన్నిటిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది. కొద్ది రోజుల క్రితం మన ఛానల్ ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాం. అదేంటి అంటే మా దగ్గరలో ఉన్న ఒక పాత ఫోర్ట్లోకి వెళ్ళి అక్కడ హైడ్ అండ్ సీక్ అయితే షూట్ చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. సో ఈ వీడియోలో దానికి అయితే సీక్వెల్ లాగా పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాము. మేము అదే ఫోర్ట్ కి వెళ్ళి చేయబోతున్నాం హైడ్ అండ్ సీక్. సో చూద్దాం ఎవరెవరు దొరుకుతారు ఎవరెవరు దొరకరు అని చెప్పేసి. దానికి దీనికి ట్విస్ట్ ఏంది అంటే అది రివెంజ్ ఛాలెంజ్ లెక్క కండక్ట్ చేసినాం. ఈ రోజు ఈ వీడియో అయితే ఉందో ఇది 10,000 రూపీస్ ప్రైజ్ మనీ లాగా అయితే ఉండబోతుంది. సో ఎవరైతే దొరకకుండా మనకు అక్కడ సేఫ్ గా దాక్కుంటారో వాళ్ళు వచ్చేసి విన్నర్స్ అండ్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళు వచ్చేసి లూజర్స్ అన్నమాట. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి అయితే గైస్ మీకు చెప్పిన కోట దగ్గరికి అయితే వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు కోట అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ పోయి కూడా దాక్కుంటారు. జాంబిగాడు అండ్ వీళ్ళ 5గురు. సో వీళ్ళ 5గురిట్లలో ఎవరైతే దొరకకుండా దాక్కుంటారో ప్రైజ్ మనీ వచ్చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. అండ్ ఎవరైతే దొరుకుతారో ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో వానికి వచ్చేసి పెండ నీళ్ళు. సో చూద్దాం ఎవరు దొరుకుతారు ఏం కదా అని చెప్పేసి. లేట్ చేయకుండా వీళ్ళకి 10 మినిట్స్ టైం అయితే ఇద్దాం. 10 మినిట్స్లో వీళ్ళు దాక్కుంటారు. ఆ తర్వాత నాకు 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్లో వెతకాలి. ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో వానికి పెండ నీళ్ళు అండ్ లాస్ట్ దాకా ఎవరైతే దొరకకుండా దాక్కుంటారో వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ డిస్ట్రిబ్యూట్ అయితే అయిపోతాయి. ఓకేనా? టైం అయితే స్టార్ట్ చేస్తాయి. 2:53కి అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. 2:54 కాగానే రెడీ అంట. మా పేరు ఎట్లా ఉన్నారు కెమెరాలు పట్టుకొని అందరికి ఇటుకది గో రన్నింగ్ కోట్ అవుతుంది రన్నింగ్ కోట్ వరద బాధితులు పైన వాళ్ళు ఉంటే పైన అందరూ పోవాలి పోవాలి పక్కపడి డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ లో దుక్కుతారు. మన వాళ్ళు వచ్చేసి గాయస్ వెళ్ళిపోయారు. ఇంకా 10 మినిట్స్ టైం ఉంటుంది. 2:54 అవుతుంది. 3-4 దాకా టైం. సో ఇప్పుడైతే వెయిట్ చేద్దాం ఇంకా 10 మినిట్స్. ఆ తర్వాత వాళ్ళు దాక్కున్న తర్వాత పోయి ఒక్కొక్కరిని వెతుకుదాము. ఎవడు ఫస్ట్ దొరుకుతారో వానికి పెండ నీళ్ళు అండ్ ఎవడైతే లాస్ట్ దాకా సర్వైవ్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మన ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. బాబాయ్ ఓ మెల్ల మెల్ల ఇలా వెళ్ళి తవ్వాలి. అబ్బో జరైతే కింద పడని చెప్పులు జారుతున్నాయి చెమటకి. ఉరకొద్దు అబ్బో. రావు రావు టైమింగ్ చెప్పిడా? 10 నిమిషాలు. 10 నిమిషాలేనా? నా 10 నిమిషాలు అయితే టైం ఇచ్చిండు. 10 నిమిషాలు దాక్కోవాలి. నేను కూడా ఇలా రావడం ఫస్ట్ టైం. ఎలా ఉంది చూడండి. రిస్క్ తీసుకోవద్దు ఎప్పుడు, కానీ ఎప్పుడు రిస్క్ తీసుకొని అప్పుడే తీసుకోవాలి. స్టార్టింగ్లో బాగా స్పీడ్ పోతే కాలు గుంజుతాయి. ఆగిన అయ్యో మనలు టైం ఉంది కాబట్టి నో టెన్షన్. దమ్మొస్తుంది, టెన్షన్ ఏం కాదు కానీ దమ్మొస్తుంది కాబట్టి మెల్లే పోతున్నా. నేను దీంట్లో ఖర్చుడు సెకండ్ టైం. వీళ్ళందరూ ఫస్ట్ టైమే బాగా, నేను తప్ప. ఓ ఘోరంగా ఉంటుంది రయ్యా ఇది. ఎక్కితే దమ్ వస్తున్నారు నాకు.
నీకు ఎట్లా అవుతుందేమో ఎట్లా అవుతుంది ఓ ఇలా ఓ మా ఉత్తిగా మళ్ళీ అట్లకే వెళ్తావు మళ్ళీ ఉత్తినే చెట్లు ఎక్కడ ఉందా ఏదన్నా ఎక్కువ ఇంకా గబ్బిలాల వాసన తెగవచ్చు ఓ ఘోరంగా ఉన్నది గాలి దాక్కుంటాడు ఘోరంగా ఉంది ఉత్తర దొరుకుతా గాలి దాక్కుంటాడు జై శ్రీరామ్ ఈడ ఒక హనుమాన్ కూడా ఉంటుంది పైన ఇంకొకటి ఉంటుంది ప్లేస్లో ఎట్లా అవుతున్నారు అంటే నేను పోయే లోపల అన్నీ సెర్చ్ చేసుకుంటూ పోతున్నారు అంటే ఇవి కరెక్ట్ ప్లేసులు కావన్నట్టు ఇక్కడ తవ్వగా ఉంది ఉట్టినా దొరుకుతా ఇంకా పైన మనం అంతా ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు అయ్యో గిల్ల వచ్చు ఆయన పడతా వాళ్ళ బో దమ్ము జాంబీ కడతాడు మెల్లిగా పక్కకి వెళ్ళి ఇగో సైజ్ పర్సనాలిటీకి వాళ్ళకి గల వాడతాడా లొకేషన్ మీరు వచ్చి సూపర్ ఉంటుంది ఎడిట్ అందరికన్నా పైనకి ఇప్పుడు నేనైతున్నా విద్య అయితే పైన వేయండు తాజాడు ఇంకేమో ఉన్నాడు కూరంగా దమ్మతుంది ఈ చక్కగా ఉంటాయి మెట్లు ఇక మొత్తం గిడిది కోలే నేను పోయినసారి ఇడిది కోతున్నా ఇదికి ఏముంటుందేమో విద్య అయితే అక్కడ దాక్కుంటుండు దమ్ వస్తుంది ఘోరంగా చాలా దమ్ వస్తుంది ఇలా డేంజర్ ఉంది ఇది అబ్బో చచ్చిపోతాడు నువ్వు ఎక్కనికి ఎక్కువ ఏమైంది దమ్ము ఓ చచ్చిపోయాడు సామ్ ఎక్కలే ఇంకా కూర మొత్తం అదిలింది కూర ఎక్కలే కదా పని అయిపోయింది ఇవి నాకు తెలిసి ఒక 2-3 కిలోలు తగ్గుతాడు కావచ్చు అలా 4 కిలోలు తగ్గుతాడు వాడు దమ్ పుట్టింది అందరికి సర్వీస్ అయిపోయింది అన్ని బండ్లలో అంతే విద్య కోతి చేస్తే ఇడికైనా పోతుంది ఒకసారి పోయి అయితే చెప్తున్నది దీనికి వాళ్ళకి తోలేదు ఎడిపోతురేమో మళ్ళీ నేను గిల్లకైతే పోతున్నా నేను తోలిపోయినా సార్ అసలుకి దీనికి ఇది ఉన్నది మొత్తం బయటకు వచ్చేటట్టున్నా ఇలా వేరా అలా పట్టవచ్చేయను పడతామా ఇదికినా సరే త్వరలాకైతే పోతున్నా అమ్మా సక్సెస్ఫుల్లీ డన్ పట్టినా త్వరలో అయితే పట్టినా మీరు చూడొచ్చు ఎట్లుందో లొకేషన్ మొత్తం ఘోరంగా ఉన్నది ఇంచర్ కనబడతా కావచ్చు పైనకి ఇట్లకే ఏమున్నా ఇటు కూతే ఉన్నది అడిది కోతే కింద పడే ఛాన్సులు ఉన్నాయి ఇంకా అడిది కోతలే మళ్ళీ రివర్స్ అవుతున్నా ఒకసారి పైన ఎక్కి చూద్దామా 4 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది
ఇక అన్న వచ్చేటట్టున్నాడు, ఇంకా 6 నిమిషాలు అయితే వస్తాడు. దాక్కున్న వరకే టైం అయిపోతుంది, ఎందుకంటే ఎక్కడ ఎక్కుతాం. బాబాయికి ధైర్యం అమ్ములు. అబ్బో కాలు కూర్చున్నాయి ఇప్పుడే, అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. కోటకు పేర్లు రాయదని చెప్పేసి ఉంది, లేకపోతే కోటకు పేరు రాదుంటే అమ్ములు అని. అమ్ములేమో కానీ అమ్మ దొరికింది. ఇగో అమ్మ అమ్ములు లేదు కానీ అమ్మ దొరికింది. అమ్మ దొరికింది గైస్. హే కూర హే గిట్టున్నా నేను. ఇక్కడ గడ్డున్నది మొత్తము, ఏడ పొక్కున్నదో ఏం అర్థమైతే లేదు. ఇటు సైడ్ మొత్తం డ్యామ్ ఇది. ఏటత్తున్నావు ఎటు అలా పట్టవు నువ్వు? నేను గలకే వచ్చిన. మెట్లయితున్నాయి, మెట్ల మీకు ఎక్కువ మీరు చూడొచ్చు. గిట్ పైనకి ఎక్కుతున్నాను నేను. ఒకవేళ బాగా ఎక్కితే బాగా వస్తే కాంచరి కనబడతాడు. మొత్తం పైనకి వచ్చేసినాయి. కింద మీరు వ్యూ కూడా చెట్లు కడాక్. ఎటువైనవరా? ఇటు పోదాం అనుకున్నా కానీ ఇదంతా ఇటు ఉంది, డేంజర్ ఉంది ప్లేస్. ఇక్కడ పిల్లిలో వస్తే ఏం కాదు కానీ పుల్లు వస్తే బాధ. వాళ్ళంతా పోయిపోతారు, ఒక్కని పోతున్నా. ఇజ్జును కూరాబాయి కిందనే ఉన్నారు, నేను ఒక సైడ్ పోతున్నా. బాబాయ్ అటు ఎక్కుతుండు, మాన్స్టర్ను తాజా ఇటు పోతురు. పైన గిడి పోదాం చూద్దాం. ఇటేం లేదు, మళ్ళా కింద పడే, మళ్ళీ ఇడికి పోతే ఇక ఘోరంగా ఉన్నది కింద అవుతావు. మొత్తం జాకున్నట్టు ఏం లేదు, ఇక్కడ మొత్తం అంతా ఓపెన్ ఉన్నాయి. కూరగాడు గాలకి గుహగాల్లో పోతున్నావు. అటు మొత్తం పైనకే ఇక, అటు పోతే మొత్తం పైనకే ఇక. అటు ఏముండే ఇప్పటికీ 5.5 minutes కంప్లీట్ అయిపోయింది. నేను ఒక్కడిని ముందటికి పోతున్నా. పోండి ఏమో చెరువులు ఎక్కువ వస్తున్నాయి. అగ్గో మన ఈయన ఉన్నారు, ఇజ్జి ఇట్లా కనిపించరు. అగో ఈయన ఉన్నారు. ఈ క్యాయే మీకన్నా ఫస్ట్ వచ్చినా, మీరు అలకెళ్ళి ఇళ్ళకెళ్ళి వస్తారు, రాళ్ళకెళ్ళి అంత ఎక్క ఇట్లా వచ్చినాయి. మంచిగా ఎక్కినావా మరి? నువ్వు నాయమండి కదా నువ్వు. నేను అప్పుడు పోయినసారి ఒకడు అనిపిస్తుందిగా బుడిదిలాక ఆడిపోయినా, ఆడ ఏమున్నది పైన జాకోనికి. ఇడి దిక్కతే ఇడి దిక్కుతే ఏం లేదు. అయ్యో ఇప్పటిదాకా నేను వచ్చిన తోవా ఇట్లకి విచ్చేకి ఇటు ఉన్నదా? పోనీకి రా, అట్లా కింద పడతావు. ఈ ప్లేసుల్లో వీడి దిక్కు దాక్కుందామంటే పైన ఒక గుడి ఉంటుంది, హనుమంతుడి గుడి. ఇప్పుడు ఆడికి పోతున్నాను నేను. ఈ కోట ఎన్ని సంవత్సరాలు బందా వస్తున్నది ఇప్పటికి, ఇంకా ఆడాడ రౌతులు వెళ్ళిపోయినాయి అంతే. ఆయన నువ్వు పడ్డావనుకో, లేపనికి కూడా నాతో కాదు. కింద పడ్డావనుకో, నేను లేపనికి కూడా నాతో కాదు, తరం కాదు. ఇలా తువ్వనే లేదు, అలకెళ్ళి పోడుతుంది. మనం బడుడు ఉన్నది. మీదికైతే ఎక్కినా, నీ నుంచి పోతుంది ఇక. టైం ఎంత అయిందిరా జాంబీ? ఇంకా 3 నిమిషాలు ఉంది అంతే, 3 నిమిషాలు. మన వాళ్ళు పోయి 8 minutes అయితే అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళ సౌండ్స్ అయితే వినబడ్డాయి, మాట్లాడుకుంటున్నట్టు అదే ఇది. ఇప్పుడు వచ్చేసి ఏం వినబడతలేవు. నాకు ఎవరి గురించి ఎగ్జైటెడ్ ఉందంటే ఫస్ట్ ఎవరు దొరుకుతాడు దాని గురించి అయితే ఎగ్జైటెడ్గా ఉన్నా నేను. టైం వచ్చేసి 3:02 అయితే అవుతుంది. ఇంకా 2 minutes అయితే మన జర్నీ స్టార్ట్ చేసేయాలి. ప్రాపర్ టైం అంటే టైమే. 3:04కి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి 4:04కి ఖతం అయిపోతుంది. 4:04 దాకా ఎవరు దొరికితే వాళ్ళు దొరికినట్టు, మిగిలిన వాళ్ళు ప్రైజ్ మనకి గెలిచినట్టు. విజయ్ తిరిగిరు, ఇద్దరు తిరిగారు. మళ్ళీ నాకు అడిగే వచ్చారు ఇద్దరు. కిందనే దాచుకురా అనుకున్నా, పైనకే వచ్చారు మళ్ళా. నువ్వు నీ పర్సనాలిటీకి మజనే ఎక్కుతున్నావుగా. కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా.
వాళ్ళ మెట్లు లేని దిక్కు పోతురు. ఇక్కడ మెట్లున్నాయి ఇక్కడ మంచిగా. అబ్బో మెట్లున్నాయి జారుతున్నాయి ఇవి. అబ్బో బాబాయ్ ఇక్కడ దాక్కుందామని చూస్తుండే కానీ కుదరతలేదు. ఏ బాబాయ్ అడు మీద దాక్కుంటా. ఏ కనబడం మీద దాక్కుందాం అనుకుంటాను. ఘోరంగా ఉంది. ఎక్కువ వరకే చాలా అవుతుంది. తాజు కూడా బొందు ఉంది. డైరెక్ట్గా బొందలు దుంకురా. దొరకవు అన్నకి మొత్తంకే దొరకవు. మాకే ఇంతగానో దమ్మొత్తే కూరగాయలకి ఇంకెంత దమ్మొత్తుందో. పోతుండు మాన్స్టార్. ఆ తర్వాత నీ గురించి చేపిస్తున్నట్టుంది అది. ఆ తర్వాత ఎంట్రన్స్ బాబాయ్ వస్తుండే వెనక. కానీ ప్లేస్ అయితే దొరకలేదు. మన లొకేషన్ అయితే తెచ్చాడు చూడొచ్చు. ఇంకా ఇది శేఖర్ గురించి చేపిస్తున్నట్టుంది ఎంట్రన్స్. యొక్క వీడు ఇక్కడ దిక్కుపోతున్నావు. పంచుకున్నారా ఇద్దరు? అబ్బాబ్బాబ్బా క్రేజీ లొకేషన్. ఇక్కడ చుట్టూరుగా వాటర్ ఉన్నాయి. బాబాయ్ ఏం ఆడుతుంది చూడు. మీకు కావచ్చు మామూలు ఆడతలేదు ఇది. మా లొకేషన్ ఇదే. అన్న వచ్చేదాకా ఈయన కూర్చో. వీళ్ళు ఏమైనా కూర్చుర్రు. గిరో వీళ్ళే తనలు ఆడుకుంటారు ఇద్దరు. జాంబీ బాబాయ్ విద్య అన్న ఉన్నాడు. నేనైతే ఈయనే దాచుకో ఇంకే వస్తుంది. గోడ అంటే గోడ దమ్మొస్తుంది నాకైతే. దాక్కుందామంటే ప్లేస్ దొరకలేదు. అన్న వచ్చే టైం అయింది. ఇక అన్న వస్తాడు. వచ్చారా పైకి? వీళ్ళు కూడా పైకి వచ్చారు కానీ ప్లేస్ అయితే దొరకలేదు. అబ్బో పాడేటట్టున్నా మెట్లున్నా ఇటు దిక్కతే ఇటు ఉన్నది. బాగా వచ్చే టైం అయింది. పోయి ఏమో ఒక దగ్గర సెట్ కావాలి ఇక, లేకపోతే దొరుకుతాం ఉత్తిని. ఇక్కడ తుమ్మ చెట్టు ఉన్నది. ఇయో తుమ్మ చెట్టు అటు పోతా చూద్దాం. ఇయో ఇట్లా తవ్వున్నది. ఇట్లా పోతున్నా. కింద పడ్డాను అనుకో కథ ఇక దిస్ ఇస్ ఎండ్ అవుతుంది. ఒక సాంగ్ ఉంటుంది ఇక. తాజుగాడు గాడున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక. ఆ చెట్టు కాడికి పోయి దాని దగ్గర కూర్చుంటా. అయ్యా డైరెక్ట్ బండి వాడుతుంది. కుక్క ఇలా దాచుకోనా సపడాక. ఓ గలదా కానీ కనిపిస్తాం అన్న వచ్చి చూసిన అనుకో. అన్న చూపు చూద్దాం. లొకేషన్ మాత్రం మస్తుంది. ఎలుకలకు ఉంది ఇది. అబ్బా గడిదికి పోతే కనబడతా కావచ్చు. నీకు ఆడుతుంది కావచ్చు. ఇక వీళ్ళిద్దరు ఇన్నో ఉన్నారు. నా మీదకి ఎందుకు వస్తుర్రు? నా దగ్గరకు వస్తుర్రు అందుకేసి. యో ఒకళ్ళు చూడండి కలవడారు. చెట్లు ఉన్నాయి మొత్తం. ఇలా దాక్కుంటే ఈజీగా దొరుకుతా అన్నకు. ఇంత పైనకి ఎక్కినందుకు మస్తు ఉంది లొకేషన్. నేను బతుకా ఇంత ముందుకి వెళ్ళి దుంకినంటే నేను బతుకా. అందుకని ఇటు పోవద్దు. ఘోరంగా అంటే ఘోరంగా దమ్మొస్తుంది. దగ్గర దగ్గర ఒక 7 to 8 minutes కావచ్చు ఈడి దాకా నడుచుకుంటూ రానికి. ఏదేమైనా ఇంత దూరం వచ్చినందుకు బో చెమటలకు ఆరుతూనే ఉన్నాయి. అప్పుడు క్రేజీ లొకేషన్ ఉంది ఇక్కడ. నేను చూపిస్తా. ఇటు సైడ్ ఇంకా క్రేజీ ఉంటుంది. అటు పోను ఎందుకంటే ఇంతకుముందు ఎట్లా దొరికాను నేను. పక్కలో నేను ఓల్ ఫాస్ట్ ఎక్కుతాలి.
నేను ఫస్ట్ ఎక్కినా నాకే అగో ఓలో ఉన్నారు ఆల్రెడీ ఇలా మనోళ్ళే వీడియోకి అంటున్నా అమ్ములు 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 సెట్లా చిన్న ఇళ్ళకి వచ్చి దాసుకోనికి టైం దగ్గర ఉంటుంది. రాకముందే నేను ఇది మొత్తం కజా చేసుకున్నా. ఫస్ట్ దొరికింది ఇలా ముందు వచ్చింది. వీళ్ళు ఆన్నే దాచుకోర్రు. విద్యాన ఆన్నే ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు ఇన్నే పోతుర్రు. కూరా ఎట్లా వచ్చినావురా? దేకుడు వస్తా ఇక నేను బతుకా ఏడ కూర్చుంటారా రే? కూర్చున్నా తిరుగుతావా? పో ఎప్పుడైనా నాకు ఇటే పోతుంది నేను చెప్పిన లొకేషన్ కాడనే. ఇప్పుడు అయితే అన్న వచ్చేదాకైతే పెట్టేదా 10 నిమిషాలు అయిందా వచ్చేవాడు? దీని మీకు ఎక్కితే మొత్తం కనబడుతుంది ఎవరో లేడున్నారని. చూడవచ్చు మీరు ఫిరంగి చూద్దాం. చింటు మాడదు అయ్యో మీదికి కింద పడేవిరా. వాడు చదువుతున్నాడు మొత్తం. మనకి ఏమైందో ఏమో. రా నుంచి ఇంకొబ్బుతావు రావద్దు. ఇద్దరు ఇప్పుడే వచ్చిరా అంటే అన్న కూడా వస్తాడు ఇక్కడికి. ఈ లొకేషన్లో ఎక్కువసేపు ఉండొద్దు. చెక్ కూడా వేసాలి. ఇది ఇంకేటన్నా ఇంకా ఏటన్నా పోవాలి. అరే టైం దగ్గర కనబడతావురా? ఏయ్ బాబాయ్ ఈయన ఉన్నాడు, ముగ్గురు ఈయన ఉన్నాడు. టైం దగ్గర అయిందా? దగ్గర కాదు, టైం దగ్గర పడ్డది. టైం దగ్గర అయిందట. టైం ఏంటి దగ్గర అవుతుంది? ఈ తాజుగాని మాటలు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇడిదిక్కు గది ఉన్నది కదా, అడిదిక్కతే కనబడతానేమో అనిపిస్తుంది. ఏం చెప్తున్నా అంటే బో ఈ చెట్లలో ఏముండయి ఆయన గిడ కూర్చుంటాయి చక్క. ఈ రౌతులకి ఏం వచ్చేది తెలియదు. అబ్బో ఇటు ఉన్నాయి ఇవి ఘోరంగా. ఈ గిడ కూర్చుంటున్నాయి. గిడ కూర్చున్నా అనుకో ఇడిదికి వచ్చినా కనవాడ చూసిన పైనకి. ఇగో గిట్లకే ఇగో గిడిదికి వస్తే ఆడికి వస్తే కనబడతా. లేకపోతే మనమే విన్నర్ మీకు చూపిస్తా. ఊరి ఇగో చేపలు పడుతుంది. ఈడ తెప్ప మీద పోతుండే ఒక ఆయన. వాళ్ళు కింద లొకేషన్ మంచిగా ఉంది. ఇక్కడ దాసుకుంటే ఖచ్చితంగా దొరుకుడే. చక్క పైన కత్తాడు. ఈయన బాబాయ్ ఉన్నాడు, సరే ఈయన అమ్ములు ఉన్నది, ఈయన ఫన్నీ బాయ్ ఉన్నాడు. ఇక్కడ దాచుకుందాం అనుకుంటాను. దొరుకుతా ఆల్మోస్ట్ నేను. ఎందుకంటే బ్లూ కలర్ టీషర్ట్ కదా, దొరుకుతా నేను. చెప్పులకు కానీ బండలాలు ఏమన్నా ఉంటే మాత్రం డేంజర్. కొంచెం భయం అవుతుంది. చూడాలి అన్న కనిపెడతాడో లేదో. అన్న అయితే పైకి అయితే వచ్చేసిండు. ఇక్కడున్నోడికి అయితే కనబడతలేడు. అగో మన జాంబీ రాకేష్ గారు అయితే అక్కడ దాక్కున్నాడు. చూడాలి. అన్ననైతే పైకి వచ్చేసిన ఆల్రెడీ సగం దాకా రావచ్చు. టైం వచ్చేసి 3-4 అవుతుంది. సో మీరు చూడవచ్చు. ఇప్పటి నుంచి నాకు గంట టైం ఉంది. 4 దాకా టైము. చూద్దాం ఎంతమంది దొరుకుతారు ఎంతమంది దొరకాలని చెప్పేసి. ఇక దన్న మీదకి ఎక్కాలి. 7 జింగిడిగాలు. మొత్తం మీద దాకా ఎక్కాలి కదా, అందుకని ఉరుకుతలేను. ముక్కలు స్పీడ్ ఉరికితే గిడి వరకు ఆయన తలిచిపోతా. పైనకి వచ్చినాక అన్న కనిపించాడు. మేము మీకు చూపిస్తాం. కనిపిస్తాడంట వైలా. నువ్వు కనబడవు, అన్న కాదు. ఏ జూమ్ అవుతుంది. అగ్గో రెడ్ కలర్ టీషర్ట్ చూసిండు. అయిపోయింది అన్న చూసిండు. ఖచ్చితంగా ఇటే వస్తాడు. మళ్ళీ పైనకి వచ్చిన ఎడుకో త్వరగా దాక్కుంటే గల్లా కింద ఒకటి ఉన్నాయి. నాకు అయిపోయింది, నా పని అయిపోయింది. దొరుకుతలేదు లొకేషన్. పని బయట వేయండు. అయ్యా ఇంకా దుంకిన అనుకో కథం. నా ఉన్నాయా బొక్కలు ఆయి తిరుగుతాయి. కింద కూడా ఎట్లున్నాయో. కిందికి పోయి ఇంకో గంట దాక్కుందాం. ఫస్ట్ ఇది తవ్వునది కూడా.
ఇగో పని అయితే అన్నట్టు అన్న వచ్చినడా చూద్దాం కనబడతలేదా ఏడున్నారా ఏడా ఏరా కనబడతలేదా అన్న కూరగాడ పోతా అనుకున్న ప్లేస్లకు జాంబీగాడు వచ్చాడు తెలుసు వాడు జింగిడి ఆడు ఏడ వండుకున్నా నడుస్తుంది గడ్డగోలు గడ్డి పెరిగింది పక్క ఉండేట్లు ఒక పక్క మీద వండుకుంటే అదే సెట్ అవుతుంది వానికి వాడు ఇంకా దేవులాడుతూ ఉన్నాడు నేను ఫస్ట్ చూపించిన లొకేషన్లోకి పోయి జాక్కున్నా అయిపోతుంది వాడు అయిపోయింది అట్లా టైం స్టార్ట్ చేసి వచ్చుకొని స్టార్ట్ అయింది అంతా త్వరగా దాచుకున్నారు ఆంజనేయ స్వామి మొక్కోరు అందరు అన్న టైం స్టార్ట్ అయిపోయింది వస్తుండు వీడికి త్వరగా కూర్చొని ఇలా ఈ మధ్యలో ఏమడుతుంది కావచ్చు సెంటర్లో ఆ రెండు పక్కల మధ్యలో జాక్కుంటాడు పోయి ఫైనలీ ఒక లొకేషన్కి వచ్చిన మొత్తం ఫ్రీ గాలి చెప్పలేం అన్న దొరుకుడు కష్టం అన్న ఈడ దాచుకున్నా దొరుకుతాను నేను పని చేస్తా చెప్పులు ఏడుతా ఇక నా చెప్పులు అయితే ఇన్ని ఇచ్చిన పక్కండి గుడి నా గుళ్ళకి వచ్చేటప్పుడు పోయిపోయి అయ్యో అంజనా స్వామి గుడి పక్కండే చెప్పులు కూడా ఇప్పేసిన ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ గుహలు కొన్ని చిన్న దేవుని పక్క అంటే ఇలా అయితే సెటిల్ అయిదాం ఏం లేవు ఆయనత తీసుకెళ్ళి సో ఇలా అయితే ఇప్పుడు సెటిల్ అయినా అన్న రావచ్చు నాకు తెలిసి సగం దూరం దాకా రావచ్చు సెకండ్ దొరికిన పర్లేదు ఫస్ట్ దొరికితే పెండలీళ్ళు వస్తాయి గోసా ఇదికైతే వచ్చినా దీని వెనుకకైతే పోదాం వెనుకకైతే ఏం కనబడదు ఎవరు వచ్చినా వీటికి చూడ చెట్లు మీద రోజు ఎంత కిందికి ఉన్నదో మనం ఇన్ని నన్ను దాక్కుందాం ఇప్పుడు అన్న వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే నిన్నే దాక్కోడు ఏడా ఇగో గిన్నె ఇంకా ముందరికన్నా పోతా గిన్నెనా వాళ్ళంతా సీసీదున్న మరేమైనా వస్తాయని వీళ్ళ తోటి ఉంది వీళ్ళ కూర్చున్నాం మంచిగా ఏసీ లెక్కలు వస్తుంది ఇక అన్న వచ్చేదాకా కూడా వస్తాయి మనకు ఇప్పుడే అన్న అయితే వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇక ఎటు పోలేదు బాగా కింద నుంచి మీదకి వచ్చే వరకు బాగా అలసిపోయాం దమ్ వస్తుంది నీళ్ళు కూడా లేవు తాగున్నాం అంటే ఏం లేవు బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ లెవెల్ ఉంది మామూలు లేదు ఇది ఇప్పుడు అన్న దగ్గర వచ్చేదాకా వెయిటింగ్ వచ్చేదాకా అయితే కూర్చున్నాము బాగా అలసిపోయినా ఇక్కడ అన్న దగ్గర వచ్చేదాకా అయితే కూర్చున్నాం గిడిదిక్కు సీక్రెట్ రూమ్ దగ్గర బాగున్నాయి కానీ ఈ చెట్లను మట్టి చూస్తే అడిదికి పోయినట్టు అయితే కనిపించలేరు నేను చెప్పలేదు దమ్ము వస్తుందని ముత్తుక తెక్కినందుకే స్టార్ట్ ఒకవేళ ఇలా పోయారు అనుకో మీకేం చూస్తే కనబడతారు బాగా స్టార్ట్ అయింది కావచ్చు టైం అయితే అయిపోయింది అప్పుడే 10 నిమిషాలు ఘోరంగా చెమటలు వస్తున్నాయి ఇంకో 5 నిమిషాల తర్వాత మెల్లగా మాట్లాడాలి ఇక ఎందుకంటే వినబడుతుంది ఈ గోడ వరకు వస్తాయి లొకేషన్ అయితే సూపర్ ఉన్నది గాయస్ ఇగో మొత్తం ఈ జరి మొత్తం ఈ దాకా మధ్యలో తవ్వున్నది ఇంకా మస్తున్నాయి కానీ ఘోరం ఉడకపోతుంది అందరం ఎక్కడో అక్కడ దాచుకున్నాం విజయ్ వేణో తెలియదు మాన్షర్ అయితే కొంచెం అటు సైడ్ అని దాచుకున్నాడు బాబాయ్ పైన దాచుకున్నాడు చూపించిన ఫన్నీ కూడా మటే వేయడు చెప్పలేము ఎడే దాచుకున్నాడు తాజుడు కదా పైన దాచుకున్నాడు నేను ఇక్కడ గుడి ఉంది మన హనుమంతుని టెంపుల్ ఉంది టెంపుల్ పక్కన చిన్న గుహలు ఎక్కువ ఉంది ఆ గుహలో చిన్న ఇట్లా సెటిల్ అయిపోయినా ఏమో చెప్పలేము పుసుకొని ఫస్ట్ వచ్చి ఇటు వచ్చినాకో దొరుకుతా లేమో ఉంది దాని లోపలికి వచ్చి వచ్చినాకో అతను పని అయిపోతుంది మన ప్లేస్ ఇదే ఇక్కడ దాచుకుంటా బాబాయ్ అయితే ఒకటి దాచుకున్నాడు దానిపైన
వచ్చిందా అన్న అయితే వచ్చిందంట. ఫస్ట్ ఎవరు దొరుకుతారో ఏమో కానీ ఫస్ట్ ఎవరు వస్తారో వానికి పెన్ను నీళ్ళు పోసుడే అంట. ఫస్ట్ అయితే దొరకవద్దు, మధ్యలో అన్న దొరకాలి, లేకుంటే లాస్ట్ అన్న దొరకాలి, కానీ ఫస్ట్ అయితే దొరకద్దు. దొరికినామనుకో వేస్ట్. నేనైతే ఫస్ట్ దొరకద్దు అనుకుంటున్నా. ఏమో చెప్పులు కూడా ఇంకా బయట ఇప్పొచ్చిన చెట్ల అలా కనిపించే చెప్పులు. ఇక్కడ చెప్పులు చూసిన అనుకో నేను ఈ సరౌండింగ్లో ఉంటానని నన్ను వెతకనికి వస్తాడు. మన ఇచ్చిన ఎంట్రన్స్ మన క్యాంపర్. విజ్జి తేజాక్కురు, శేఖర్ గాడు, విజ్జి జాంబీ గాడు, వీడు ఈయనే ఉండు. వాడు వచ్చేసి ఆడ కోటెక్కిండు, అటు ఇటు నరుకుతా ఉన్నాడు, పాటలు పాడిండు, ఏమేమో పాటలు పాడిండు. నాకు తెలిసిన ఈడ స్ట్రక్ అయినట్టున్నాయి నైట్ కాకుండా. ఇంకెట నవ్వేనా ఇప్పు అన్నా అన్నా అన్నొస్తే చెప్పు కనబడితే నేనే వస్తున్న దమ్మొస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా దమ్మొస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు ఎక్కితే ఏం కాదు అని అనిపించింది, కానీ సుక్కలు సుక్కలు కనబడే పులుసు పులుసు ఆడుతుంది. ఆకాశం ఎత్తగా ఆడుతుంది చూడరి, వస్తున్నది నుంచి వ్యూ అయితే. ఎంజాయ్ పండగ లేదు. కిలో ఒక సీక్రెట్ రూమ్ ఉంది కానీ నాకు తెలిసి అలా ఊరాదు. పోతే కోతిగాడు ఒక్కడు పోయి ఉంటాడు. మరి చూద్దాం, పైన పోయేద్దాం ఫస్ట్. ఓ అమ్మో ఇది ఘోరంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారేమో అనుకున్నా, మన దక్క ఎవరు లేరు. అంటే దీని అర్థం అందరు పైనకే వేరే అటు పైన పోదాం. పులుసు కారిపోతుంది, అమ్మో మామూలుగా లేదు ఎక్కుతుంది. సాంగ్ కూడా మెక్కలే. ఇంకా ఒకవేళ వాళ్ళు పోయినసారి ఉంటే వాళ్ళకి గీ ప్లేస్ అని ఐడియా ఉండేది, కానీ వాళ్ళకు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళు ఈడికి రాడేమో అని అలా జాక్కుంటారు, కానీ మొత్తం తిరుగుతాడు. నేను అందుకే నాకు తెలుసు కాబట్టి నేను బయటకు వచ్చేసిన మొత్తం గోడ బయటికి. గీడికి వస్తే కనబడుతుంది తప్ప, లేకపోతే మొత్తమే దొరకాయ. ఆకుల సౌండ్ వినబడ్డది, అందుకే హామీనా రాలేడు, నా దగ్గరికి రాలేడు. ఇట్లా వచ్చిండు అన్న నా జేబులో. మంచి కూర్చుంటావు ఎదురా, గట్లా కూర్చునేదిరా, ఎగపోతుందా? కనబడతాడుగా, కనబడతాడు కనబడతాడు దొరుకుతా ఆనంగా చూడు. నేను కూడా కిందికి పోతున్నా అన్నా, నేను పోతున్నా. కిందికి అయితే పోదా, ఇటు దిక్కు పోతే అన్న వచ్చేది కనబడుతుంది. గిడ్లకి పోతే చూద్దాం మీ నుంచి. మేము చుట్టూరుగా దగ్గర దగ్గర ఎంతమంది, మేము 5గురం ఉన్నాం. ఈడ పక్క పక్కనే ఉన్నాం అందరం. ఒకళ్ళు దొరికిరంటే కథ మరదం అయిపోతుంది. దీని కింద కోట చుట్టూరు కూడా ఒక సర్కిల్ ఎక్కువ ఉంది, కాకపోతే దాని మీదకి దిగుడు రిస్క్. పిట్టర్ ఇట్టేసింది గాయస్ ఇప్పుడే, పాయింట్ అంటే పెడితే. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ లొకేషన్. ఎక్సలెంట్ ఉంది. పోయినసారి చేసిన మిస్టేక్ అయితే ఆగమా మురక మీదికి ఒక ప్లేస్లోకి ఏమైనా దాక్కొని కోట మొత్తం కనబడేటట్టు జూమ్ చేసుకుంటూ పోతా. నేను కూడా దాక్కుంటూనే పోతా, అట్లయితేనే దొరుకుతారు. సెకండ్ మీద అవుతా.
పక్క పంటి ఎవ్వరు నడుచుకుంటూ పోయినా కానీ అన్ననే వచ్చిండేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇవ్వలేరు. తాజ్ గాడు, తాజ్ హాయ్ బోల్. అందరికన్నా ముందుగా తాజ్ గారు దొరికిండు. పెళ్ళనీళ్ళు వానికి ఇక ఫస్ట్ ఎవరు నేనా? నాకు తెలిసి కోతి అన్న రామ్ గారు కిందనే దాక్కురు కావచ్చు. గైస్ టైం ల్యాప్స్ అని ఇక్కడ పెట్టిన షెడ్కి. ఇగో ఒగ్గి కనిపిస్తుంది కదా, ఇగో దీని ఎదురుగా నుంచి వచ్చిండు. నేను చూసిన మొత్తం నా 2 కళ్ళతోనే దొరికినా అనుకున్నా, అమ్మతోడు దొరకలేదు. మీకు మధ్యలో అది కొంచెం భయమైతే అనిపించింది కదా మీకు, అన్నే నేను చూసి ఇట్లా అయినా కూరగా అక్కడ నొక్కుంది. నాకు తెలిసి ఇటు రాలేడు. ఆడు ఏమని మాట్లాడిందంటే, నాకు తెలుసు కదా దీని గురించి కోట గురించి నాతోనే చెప్పుకుంటారు అని చెప్పుకుంటూ పోతుండు. ఇగో చెట్లకి ఉరికొచ్చే వరకే మొత్తం పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, పైంట్కి చూడరు మీరు, పైన మొత్తం మీకు తెల్ల ఉంటుంది ఆ వంటిని. తాజా సౌండ్ అయితే తినబడుతుంది ఏమో అంటూ నేను పడతలేదు. ఫస్ట్ ఎంత దొరికినావో ఏమో ఇంకేం దొరకబట్టి నాతో దొరకబట్టింది కదా. ఇప్పుడు రైస్ కొద్దిసేపు కూర్చొని ఇక పోదాం, ఇక బయలుదేరాం. దమ్మ వచ్చింది కదా, కొద్దిసేపు కూర్చున్నాం. ఏమవుతుందో ఏమో ఫస్ట్ నేనే దొరుకుతాను, ఎందుకో ఏమో మసాలా నేనే ఫస్ట్ దొరికిన. ఇప్పుడైతే అన్నం ఇద్దాం. అన్న ఏమంటాడు చూద్దాం. ఫస్ట్ అన్నం ఇద్దాం. అన్నా తాదిగా దొరికెట్టున్నాడుగా, ఖచ్చితంగా పోతారు. అన్న నిలిచిన మాట కూరా ఇగో మిల్ గయా దొరికి రావాలన్నా. నేను ఏం చెప్తున్నా అంటే అందుకనే దాక్కొని చూస్తున్నా కూరగాయలు దొరికింది. తాజిగాడు పని దొరికారు. నేనే అడుగుతున్నాను, గోంగ దమ్మొస్తుంది. అన్న వచ్చే టైంకి దొరికి దాచుకుంటే అయిపోయా. అన్నా రామన్నా వస్తుండో, నేను దొరికినా. కూరగాడు ఇంకా మనకు లేడు గైస్, దొరికిండట. కానీ వాడు ఏం దొరికిండు. నేనే దొరికినా. సరే ఫస్ట్ కూడా దొరికినట్టున్నాడు, అందుకే నేను దొరికిన. ఏం కాదు, ఇప్పుడు పెనల్ అయితే సేఫ్ మనం. దీనికి వాళ్ళ నచ్చలేదు, ఏమైనా ఉంటే మళ్ళీ ఏమైనా అవుతుందని బాగా పురుగు ఉంటుంది, కొంచెం భయం అయింది. దొరికిండు, పని భయపడడం దొరికిండు. సెంటర్ కోసం అయితే లేదు. నాకు తెలిసి విజ్జి దొరకాడు. విజ్జి అయితే ఖచ్చితంగా దొరకడు. బాబాయ్ దొరుకుతాడు, మాస్టర్ కూడా దొరకడు. మాకే నా పక్క ఉంటే ఒక పొక్కు ఉంది, ఆ పొక్కలో వచ్చింది డైరెక్ట్. అంటే ఇట్లా
ఇప్పుడు నేను దాచుకున్న చూడు ఇట్లా ఇట్లనే ఉంది, కానీ దాని ముందర మొత్తం షీదు ఉన్నది, మొత్తం చెట్లే ఉన్నాయి. అది ఏర్పడతలేదు ఆడు ఉన్నట్టు. అలా పోయి దాచుకున్నాడు మాన్స్టర్. అది తెలిసి మాన్స్టర్ దొరకాడు, విజయ్ దొరకాడు. ఒకవేళ నేను కూడా చెప్పలేము, దొరుకుతా ఏమో ఆయనతో లోపలికి వచ్చింది అనుకో దొరుకుతా. ముందరికి చూసుకున్నా దొరక. కూరబాయి దొరికిండు, నన్ను జాంబి అని విత్తుండు, నేను దొరక. సిగ్నల్ వస్తే ఫోన్ చేసి ఆడుకున్నా, వీడియో కాల్ చేద్దా అందరికి. సిగ్నల్ చూపిస్తలేదు. నేనేమనుకున్నా ఫస్ట్ సిగ్నల్ అవ్వకపోతే బయటకి ఇచ్చావచ్చు అనుకున్నాను. మొత్తం సిగ్నల్ లేదు పైన. ఫుటేజ్ అయితే చూసిన ఘోరంగా ఉంది. మీకు వాయిస్ వినబడ్డది కదా, వీడినే పక్క పొంటే అది ఇట్లా పోయింది. మొత్తం క్లియర్గా చూసిన అనుకున్నాను అసలుకి మొత్తం, కానీ మొత్తం ఇట్లా జాక్కునేసరికి కనవాలి. నాకు తెలిసి మొత్తం పైన పోవచ్చు. ఒకసారి లేచి చూపిస్తాం మీకు మొత్తం. అయిపోయింది కథం. గెలిచినట్టే నేనే ఇక, ఎందుకంటే గంట దగ్గర నుంచి చూడలేదు. ఇక మొత్తం ఇంటికి ఇక్కడ వస్తాడంటే కష్టమే. అయిపోయినట్టే. మన లోరలు దొరికిరేమో నాకు తెలిసి. నన్ను చూసినప్పుడు కూర అని, అరే కూర రా రా అని కూడా అన్నాడు. దొరికింది కావచ్చు వాడు. అలా ఎవరు దొరికిరు, ఎవరు దొరకలేదు. అందరు దొరికినాక నన్ను ఇష్టపెట్టు పోరుగా ఇకేముంటాయి అని అన్నాయి. ఈ లొకేషన్ కూడా తెలియదు ఏమో. ఫోన్ సిగ్నల్గా మొత్తం మళ్ళీ ఫోన్ ఇటు వేరేమో ఎవ్వరి సౌండ్ అయినా వస్తలేదు అసలుకి. బాగా సౌండ్ వస్తలేదు, మాట్లాడేది ఎవ్వరి సౌండ్ వస్తలేదు. దమ్ము అవుతుంది. దొరికి రావాలన్నా అట్లయితే ఇంకా సేఫ్. పెండిళ్ళు అయితే తప్పినాయి. ఇక ఎవరు దొరికినా ఇంకా ఫస్ట్ రాజుగాడు నాకు వినబడ్డది, అందుకనే అన్నాన్ని పిలిచిన. అబ్బా దొరికినాడా? ఏడున్నా రాగు యా బాయ్. నేనేం కాదు, నేను కావాలనే దొరికింది. నాకు దమ్ము వస్తుంది. మరి ఇప్పుడు కాడు చూస్తాను, ఇట్లా పెట్టుకొని వీడియో తీస్తాను. నాకైతే చాలా అయింది. మొత్తం పులుసు ఇట్లా గారంటే అయింది మొత్తం. అందుకని తలకాయ మొత్తం బయటికి వెళ్ళి నాకు ఆగిన ఘోరంగా రావచ్చు. ముగ్గురు దొరికారా? ఇంకా ముగ్గురు ఉన్నారు. ముగ్గురం దొరికామా? నలుగురమా? ముగ్గురం. ముగ్గురం అంటే నలుగురు. ఏదేమైనా థర్డ్ పర్సన్ నేను. ఒక రకంగా చెప్పాలంటే ఇటు మీదకి ఎక్కింది ఏమైంది. పెట్టండు నువ్వే వేసింది. నేను దొరకబట్టిండ్రా, నువ్వే అవరాలో వేసుకుంటూ ఆగమా నిలబడ్డావు, అందుకనే దొరికినాను నేను. వాడ ఫస్ట్ లోపల జాక్కున్నాను. ఏం చేసినానంటే బయటకు వచ్చి ఆ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నా, కావాలనే ఎట్లయినా లోపలికి వచ్చి చూస్తున్నాడు. అటు ఇటు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి రావాల్సి వచ్చింది. ఇక తప్పు దూరం పెట్టయితే పట్టిండు అన్న. అటు పోలేరు. ఇప్పుడు అటు నుంచి వచ్చినాగా.
వాడు మొత్తం మీద నిలబడ్డాడు. గడ్డి గడ్డిలో పండుకున్నా అయిపో ఇప్పుడు అనిపిస్తుంది, భయపడి అప్పుడే కుక్కునా గడ్డి అంతా గులగులో పెడుతుంది కదా, అందుకని చెప్పేసి అని ఇందుకో గడ్డి ఉండదు ఉన్నదంటే పోతుండండి. నాకు గడ్డి పడేదిరా, ఎలర్జీ గడ్డి అంటే, అందుకని చెప్పేసి గడ్డిలో జాక్కోలే, గడ్డి పోయి జాక్కున్నా ఎట్టే దొరికినా ఇటు కాకుండా వాడు గలకెళ్ళి వీకెన్ అయిపో గడ్డు. అయ్యో మంచిగా కూర కదా ఇంట్రెస్ట్లో కూర్చుండు, దాని నుంచి అటు పోయినా కానీ అయిపో. ఎవరికైనా నా జేబులా నాకేం ఎరకరా, వాడు ఎవరు దొరికిండు, వాడే పిలిచి చెప్పిండు. నేనేమో స్ట్రైట్గా వస్తే ఎవడో ఒకటి కనబడానే దాన్ని చూసి దాక్కుంటానే, నేను దాక్కుని కూడా నాకు గాడ కనిపిస్తాను. నిలబడి వాడు గాయతాడు. ఇంత పెద్ద రెడ్ ఫ్లవర్ చూడు రే, ఇట్లకే రావర్తికి నిలబడి ఉంటుంది. వెతుకుతూనే ఉండు, వెతికితే దొరకందంటూ ఏది లేదు. అమ్మతోడు సూపర్ టెక్నాలజీ ఇది, చెట్టసారి నుంచి దేవురాడు. వాళ్ళని చూస్తున్నా, వాళ్ళని కూర్చున్నా. ఒకసారి భయపడి చేయాలి, భయపడి పడ్డాడు ఇక. బాడీ మూమెంట్ ఫాస్ట్ ఉంది. శేఖర్ రా దొరికినా శేఖర్ దొరికినావా? అయ్యా బిడ్డా కొడుకా, ఇద్దరే. శేఖర్ మంచిగా లోపల ఉండు అన్న, బయటకు వచ్చి ఆయన దొరికాడు. అక్కడికి తొవ్వ కూడా తెలియదు అన్నకి, వాళ్ళకి అక్కడ కూర్చుంటే అయిపో. రెండు ఇప్పుడు దొరకవలసిన దయ్యం అది దొరకది, ఇంకోటి అది కోతి, అది దొరకదు. అది నేనైతే దొరికినా గాయస్, అలా కూర్చున్నాం అనుకున్నా కానీ షీది ఉంది, కూర్చోలే ఎందుకు రిస్క్. అంత కొడితే 16 నిమిషాల టైం అయిపోయింది, ఇంకా మస్తు టైం ఉంది, 44 minutes ఉంది. చెప్పులు ఇప్పేసి సప్పుడు అవుతుందని. అమ్మో గుడి, గల్లా కూర్చున్నాడు, దయ్యం లెక్క కూర్చున్నాడు, ఇట్లా జపం చేసినట్టు దేవుని దగ్గర. జై హనుమాన్. చెప్పులు కూడా విప్పొచ్చిన అందుకనే. చెప్పులు చెట్టు చెత్తలా దొరికిండు. ఓన్లీ ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు కోతి ఆడిగా. తెలుసు విద్యుత్ దొరకడానికి, విద్యుత్ దొరకడు, అది కూడా ఫిక్స్ అయిన దానికి దొరకద్దని. ముందరనే ఇద్దాం అనుకున్నా, ఒకవేళ ఆడికి వచ్చినా అనుకో ఉట్టే తెలిసిపోతున్నా, చెప్పు ఉట్ట గుర్తుపట్టి వీడు ఇలా దాచుకుంటానే దొరకబడతాడు. అందుకని చెప్పులు ఇప్పొచ్చిన మాఫియా అందరు దొరికారు, విద్య ఒక్కడ దొరకలే. అది తెలుసు ఫస్ట్ అయిపోయినా విద్యుత్ దొరకడని. విద్యుత్ దొరకడం కష్టం, నువ్వు 3 రోజులు లేదన్నా దొరకడు. అరే టీవీ వస్తారా నువ్వు పక్క దగ్గర, నేను కింది పోతాను ఇక. మళ్ళీ ఎక్కినా సరే కింది పోతాను. ఏమైంది సార్? అన్నారు ఇంటున్నాడేమో. గాలి లేడ కనబడతాడు. బండ అన్న సాహసాలు చేస్తాడు మళ్ళా సర్కస్లో. దొరకడు.
దొరకడు దొరకడు అంటే దొరకబడతారా? నాకు తెలిసి ఎడతాకుండా కానీ నేను చెప్పా టైం అయిపోయినా ట్రాక్ మిస్ అవుతుండు మళ్ళీ ఓహో గంటనా అన్న గంట మరి దొరకడు గంట సేపు గిద తిరగాలి దొరకడు. అది కోడ్ ఫిక్స్ అయింది ఎప్పుడు? అట్లా ఆడాలి అందరూ జింగిడిగా లేకపోయినామో తల కూర్చున్నావా లేదు అట్లా కాదు. ఇప్పుడు బయట వేసుకొని ఉరుకుతాడు కాదు అది ఫస్ట్ జాక్కుంది. అది అందరికంటే లాస్ట్ దాక్కున్నా అయినా కానీ దొరకలే. అందరికంటే ముందుగానే పోయింది చక్కగా. అది పన్నెడు కూరగాడ ఇట్లా మంచిగా ఏడున్నారా నువ్వు చెప్పినావు అనుకోని పెండలు క్యాన్సిల్ చేస్తా. ఇగో నువ్వు ఎన్ని చెప్పినా కానీ దొరకడు. బాగా కూడా దొరకడు మళ్ళా. అందరం దొరికినావు నువ్వు ఒక్కనే ఉన్నావు. టైం అవుతుంది ఇంకా మత్తు ఉంది టైం. అరే మత్తు ఉంది అర్ధగంట రాకుండా దాక్కోవాలి వండుకో సప్లై నిద్ర నచ్చలేపుతా కానీ ఇద్దరు. అరే బయటికి రాకమను. బయటకైతే రాకు అందరు దొరుకుతాను ఒక్కనే ఒక గంట చెప్పండి. ఏడు నువ్వు చెప్పు నాకు నేను చెప్పగానే అలా వాడు ఫోన్ అన్ని కథ అరే కోతి ఏడున్నారా క్లూ ఇరా కడిగేసిండు. జామీడ్ అయితే ఫోన్ చేసిండు. అందరు దొరికినాం, నువ్వు ఒక్కనే దొరకలే అని కూడా అంటారు. అందరు ఒక దగ్గరనే ఉన్నారు. ఇంకా టైం చెప్పమంటే చెప్తలేడట. సో ఇక టైం అయిపోయేదాకా వాళ్ళు ఫోన్ చేసేదాకా ఇన్నే కూర్చుందాం. దొరక అసలుకి గిడిదికి లాస్ట్కి గీడికత్తే ఆడికత్తే దొరికే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. బాగుతా అనుకోడు ఇట్లా బయట పోయి జాక్కుంటాడని, అందుకే దొరకలేదు. దొరకడు కష్టం. నాకు తెలిసి ఏడ దాక్కుండావు అన్నా అన్ఫేర్ రాళ్ళు ఎత్తున్నాం దొరికినామా నీకు. అయ్యో అందరికి తెలుసురా, కాకపోతే తాజానికి ఒక్కనికే చూసామని గుర్తుకున్నది. వాడు ఆగని చెప్తాడు. వాడు గానం కొడుతున్నావు లెంకు కొట్టం తీరా, ఇదొకటి టైం వేస్ట్. మనకే నయం ఇంకా. కొట్టు తాజా నెత్తి మీద రాయి పెద్ద రాయి ఎత్తైనా ఒకరు విన్నర్ ఉండాలిరా, అందరు దొరకద్దు. ఎట్లరా నీకు దొరకద్దు అనుకో. కొండ దిగుదాం అనుకున్నా అట్లా కానీ కింద వాడు సాయంత్రం ఉన్న బొక్కలు ఇస్తాయని దిగులే. చెప్పాలా చెప్పాలా మళ్ళీ మీనిగో దొరుకుతాడు. మొత్తం మీద దొరుకుతాడు. ముగ్గురు ఇన్నే ఉన్నాడు. జామి ఇట్లే దొరికిండు, మొత్తం మాగిండు. ఇగో ఇగో ఇది ఒకసారి చూపి మళ్ళీ సార్ చెప్పు. ఇగో ఎట్లా మాగిండు కనబడుతుంది. ఇగో మళ్ళీ మన గాడి మత్తలు ఏమత్తలు అలా పోయి కూర్చున్నారు. ఏమైంది? అరే ఒక క్లూ ఇర్రా, వాడు మీద ఉన్నాడా కింద ఉన్నాడా? ఎటు కాకుంటున్నాడు? మధ్యలో ఉన్నాడా? నేనున్న ప్లేస్ నుంచి కాదు, విద్య మధ్యలో జాక్కున్నాడు. నేనున్న ప్లేస్ నుంచి పైన ఉన్నాడా కిందకి ఉన్నాడా? అది తెలియదు నాకు. కాకపోతే జాక్కున్న జాగ్రత్త మాత్రం ఎటు కాకుండా మధ్యలో జాక్కున్నాడు. అయ్యో నన్ను కాంప్రమైజ్ చేద్దామని చూసిండ్రు. రే కాంప్రమైజ్ చేద్దామని చూసిండు. ఇటు కాకుండా మధ్యలో ఉన్నారా? నా సమాధానం మధ్యలో చాక్కోండు. కోటలో మధ్యలో చాక్కోండు కదా. మధ్యలో
మధ్యలో జాక్కుండు కదా మరీ కింద నువ్వు పోయినా కూడా మరి దొరికిరు కూడా ఫస్ట్ అట్లకే వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఆయన దొరకగా నేను దొరికినా ఎక్కువ ఎక్కుర్రా క్లూలు అరే ఇది కరెక్టే రే అన్న అన్న 1000 రూపాయలు వద్దనా అన్న 500 అరే ఒక్క కాంప్రమైజ్ ఒకవేళ కోతియాల గెలిచింది అనుకో మీకు ఏం రాదు ఒక్కవేళ మీరు మన లొకేషన్ చెప్పారు అనుకో 1 2 3 4 5 వేలు మంచి వేలు ఇస్తా ఫస్ట్ కొట్టు తర్వాత చెప్తా అరే వద్దురా రే అరే విద్య దగ్గరికి వెళ్ళి తీసుకో విజయ్ మాకు ఒక ఆఫర్ వచ్చింది అరే ఫోన్ కాడేరా చెప్పనా సౌండ్ చెక్ ఎత్తుండ్రా ఊర్రి అంటే వాడు నువ్వు చెప్పినండి అందరం దొరికా నువ్వు ఒక్కనే ఉన్నావు అరే వీళ్ళందరూ మంచి 1000 రూపాయలు ఇస్తే లొకేషన్ చెప్తా అంటారు అరే లే విజయ్ నేను చెప్పలేదు నువ్వు 10,000 కొడతారు మర్చిపోయి నాకు 5,000 రూపాయలు 500 హలో తోబక్ అక్కడికి పోతే నా అకౌంట్ డిస్కౌంట్ మధ్యలో ఉన్నాడు అడి చెప్పినా మంచిగా ఆయన ఇంటి లేడిపో మళ్ళా పోతుండు కింది పోతే ఏం రాదు 10,000 పోతాయి అన్న కింద లేడు పైన లేడు మధ్యలో ఉన్నాడు అన్న ఇంత మంచి క్లూ ఇచ్చినాం ఊరిండు విజి అన్నాడు ఇట్లా దుంకటో దొరుకుతాడు వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసిన అసలుకి ఏమి వినబడతలేదు ఏడున్నారు ఎటు పోయిర్రు అని ఫోన్ చేస్తే మొత్తం కింద ఉన్నారట లొకేషన్ చెప్పకు అనుకుంటా అదొకటి ఇదొకటి వాళ్ళు పక్కపోండి ఎవరు తాగున్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది టైము అన్నీ వండుకో దొరకక అనుకో బాగా ఏమంటున్నా అంటే మన కోట కడిదికు బయటికి పోతే నాటుకోంట అనుకుంటా అన్నాడు అయిపోయినట్టే ఇక అంటే మీరు చెప్పేసారు ఇక అసలు కౌంటా నాటుకౌంటా అని ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్తుంది ఇక నేనైతే ఈ గోడన ఇదంతా కోటనే మొత్తం ఇక తవ్వ ఇట్లకే ఉన్నది ఇట్లకే వచ్చిన నేను ఈడున్నా ఇక్కడ దాకా వచ్చి చూసి వేయండు ఈ గోడ నుంచి ఇట్లా మళ్ళీ ఇట్లా వేయండు నేను అసలుకి చూసిండు అనుకున్నా ఫోన్ చూసి ఫోన్ ఇంకా మెరుతుంది బ్లూ కలర్ మొత్తం చూసిండు అనుకున్నా తాజ్గాన్ని పిలిచిండు నన్నే పిలుస్తుండేమో అని ఇలా చూసిన చూడగానే ఇట్లా మలిగిండు మొత్తం కింద ఉన్నారట వాళ్ళు మళ్ళీ పైనకి రావాలి నన్ను లెక్కలాడాలంటే ఎందుకన్నా కిందికి మీదికి మళ్ళా మొత్తం మీది పోతున్నాం నా కాళ్ళు పోతున్నాయి 3 సార్లు తిరిగినా అయ్యా మాస్టర్ మంచిగా ఎక్కుతున్నాయా అది తెలిసిన విషయమేనా అందరికి అది ఎప్పంచలో వస్తున్నా ఆచారం అది విద్య దొరకడానికి 3:39 అవుతుంది ఇంకా మస్తు టైం ఉంది 24 ఈ కోట ఇంకా 4 సార్లు ఎక్కొచ్చు దిగొచ్చు నువ్వు ఎక్కి దిగుతావా నీకు అవుతుందా మా అయితే యూ కెన్ డూ ఇట్ దమ్ము కంట్రోల్ అయితే అమ్మాయి కాదు బొమ్మరిది ఫస్ట్ గిలా పోదాం అనుకున్నాం గబ్బిలాడ వాసన వచ్చి మనం సప్లై పోతాం
సముద్రం లోతు ఎంత? అన్న ఇక్కడ తెక్కింది అదే డైలాగ్ వచ్చింది. కాదు మరి అట్లా నిలబడ్డాడు మరి దాని మీద. దాసుకో గిసోన్ అట్లా కూడా పోతాడు ఆయన. డేంజర్ క్యాండిడేట్. మనకి దమ్దమ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు కట్టిరో ఇంకోటి ఇది అట్లా పోతే దమ్దమ్ అవుతుంది అంటే షార్ట్ కట్ కట్టారు. ఎవరు ఇప్పటిదాకా దీన్ని యూనిక్ వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా బాగా ఇట్లా మర్రిండి అని చెప్పిన ఆడదాకా వచ్చి ఇట్లా చూసిండు. నన్ను పోయితే మొత్తం భయపడతాడు, ఏంది గీడ కూర్చుండి ఏందని చూడలేదు. సపరేట్గా వేడు బాగా లెక్కనే వచ్చిన మళ్ళీ పైనకి ఎందుకైనా మంచిది ఇట్లా ఉంటాయి. ఇక నా దగ్గరగా ఈ చెట్లు ఉన్నాయి అడ్డం. సముద్రం లోతు అద్భుతమైన ఇక కొంచెం కూర్చుందా మస్తు ఉంది కా చల్ల అవుతుంది. కూర్చోనా చేసేపు ఫ్లోర్ కూడా అన్న తోతురు తిరగాలి. మహిష్మది ఏమైంది? దొరకదమ్మా. పాకెట్ నీకన్నా ఉందా పాకెట్? మా చిరుదుంకుతుండు సాయనా. జిమ్ము బాడీ అంటావా? ఇప్పుడు లేదుగా జిమ్ము బాడీ, ఫ్యామిలీ బాడీ అయింది అది. చూస్తుండు 4x వేసి, కానీ విజయ్ దొరకడు. ఇప్పటిదాకా నేను చెప్పిన అలానే ఉన్నారు. అచ్చా దొరుకుతా గైస్. అంతే ఒక అదండ కూర్చోయి అట్లనే. 3:45 అవుతుంది, దొరకలే ఇంకా. బాబాయ్ వేసింది మళ్ళా. మేము ఓడుతున్నాం మా మేము. వాళ్ళని తీద్దాం అనుకున్నా, కింద ఉన్నా నాకు ఎదురుంగా, కానీ తీస్తే దొరుకుతానని తీయలేదు. కింద నుంచి పైనకి జపాన్ వచ్చినట్టున్నారు మొత్తం. కొద్దిసేపు ఈడ ఒక 5 నిమిషాలలో ఎక్కిరు మొత్తం, జల్దీ వచ్చిర్రు. కొద్దిగా చూస్తారా? మేము కూడా చూడలేదు, గంట తర్వాత చూస్తాం. అప్పుడు చూసినప్పుడు మీకు కూడా చూపిస్తాం. చూడండి 20 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు ఉందని కానీ చెప్తుంది అన్న. బాబడదు 5 నిమిషాలలో ఎలా దొరుకుతాడు? ఆ గంటలనే దొరుకుతలేడు. మాయమవుతాడు. మనం ఆ ప్లేస్ నుంచి వచ్చినాం కానీ మాయమవుతాడు, చిటికెలా మాయమవుతాడు.
బాబాయ్ ఫోన్ చేసిన మొత్తం పైన ఉన్నారట గిరి దిక్కియో వాళ్ళు ఏమన్నా గిట్టి దిక్కి ఇట్లాకే ఇట్లా వేరు పైనకి కూర్చొని లేచే వరకు ఇలా నొత్తుంది మొత్తం. ఇంక 20 నిమిషాలు ఉందట. మంచిగా పడుకోనా దొరకడని అందరికి అర్థం అయిపోయింది. కానీ అయిపోయింది అన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది. బూస్ట్ చేయాలి అన్న ఎనర్జీ విషయాలు ఇవన్నీ బోట్లు తానే దొరికినాయి. నేను కూడా లాస్ట్ దొరికిన విద్య ఫోన్ చెప్పి రావచ్చు. ఎంతసేపు గంట ఆయిల్ ఎంకల బట్టి కోట 2 సార్లు 3 సార్లు ఎక్కిన ఎల్లిగంతల కోట ఎక్కిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అమ్మో అయిపోయింది నా పని. మళ్ళీ ఒకసారి ఎక్కితే అంతా చచ్చిపోతా. రేపు లేవడిగా వరకు నీళ్ళు దూపైతుంది. వాటర్ ఉంటే ఏం కాకపోతున్నాయి కానీ ఇతర కొన్ని దానం చేస్తారా ఇంకో గట్లా పోతా అంటే ఎట్లా నేనైతే కిందికి పోతున్నా. అట్లా ఉండదు. ఫోన్ చేసి దగ్గర పోవాలి మనం. టైం అయిపోయినాక టైం అయిపోవాలి. నువ్వు ఎట్లా దిగుతావు? లెంకు కూడా పోతున్నా కిందికి. మళ్ళీ పైన కోవాలి రావాలి ఒకవేళ పైన ఉంటే. ఒకసారి లేచి పైనకి వీడియో ఇద్దాం వాళ్ళు ఏం చెప్తారని. ఉప్పని కనబడతలేరు. అట్లకే పోతురా. కిచెన్ పోతురు. అయ్యో బాబాయ్ శేఖర్ కూర్చో. టైం అయిపోయింది. కష్టం. ఫోన్ చేయి విద్యకి ఫోన్ చేయి. వాళ్ళు చెప్తాడు అసలు నా ఫోన్లోకి వెళ్ళి 4 అవుతుంది. నాకు తెలిసి మొత్తం కింద పోతురు కావచ్చు. మళ్ళా లేకపోతే వీడికన్నా వస్తారు. ఈ కొనకి మొత్తం కిందికన్నా ఆ కొనకన్నా వస్తారు. ఈసారి వీడికి వచ్చిరా అనుకో డైరెక్ట్ వీడియో తీస్తా వాళ్ళని. దొరుకుతా ఇప్పటిదాకా తీయలేగా. ఇప్పుడు తీస్తే డైరెక్ట్ స్పీకర్ మరి అనిపిస్తుంది. బాబాయ్ ఫోన్ చేసిండు. టైం అయిపోయింది రా, లేకపోతే ఏడునో చెప్పు వస్తామని కూడా అంటారు. మొత్తం పైనకి రారి చెప్తామని కూడా అన్న. అత్తురు ఇక మొత్తం పైన వాళ్ళు మధ్యలో ఉన్నారట. టైం 4-6 అవుతుంది. మనోడు మీదనే ఉన్నాడట. చెప్పినాక ఇప్పుడు ఇస్తున్నావు 1000 రూపాయలు. ఎట్లా అందరు అని చెప్పిన, ముగ్గురు అని చెప్పిన, 3000 కొట్టు. దొరకడు కానీ మనం ఎంత వేసినా గంటలో దొరకలేక 2-3-4 నిమిషాలు ఇలా దొరకడు. చెప్పాం కొట్టు, పైసలు కొట్టు. ఎలాగో ఇంకా అయిపోలేదట. ఇవన్నీ అయిపోయినా కూడా అన్నాడు. మళ్ళీ అయిపోలేదట. ఆయన దొరకవచ్చు నీళ్ళ ఇంకా అయిపోలే చిన్న ప్లాన్ చేసాడు. మొత్తం పైన అన్నాడు ఎన్నో. ఇది ఎక్కినావా అన్న అసలు? టైం అయిపోయింది అన్న. విజయ్ టైం అయిపోయింది. ఒకటి పోతురావు, ఒక గాడి నుంచి అటు పోతురావు. సప్పుడు మల్లరు బాబాయ్ గిడు ఉన్నాడు, ఆగమవుతుండు. వాడు ఒకవేళ గోడకు బయట ఉన్నాడు అనుకో,
చాలా అవుట్ అయినట్టు. అయ్యా అమ్మ నేను పోదాం అనుకున్నా తెలుసా ఫస్ట్ స్టార్ట్ ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు గాడ దాచుకున్నాం అనుకున్నా. విజయ్ విజయ్ కూడా గోడవతలు ఉంటే చాలా క్విట్ అయినట్టే ముందే చెప్తున్నా. కోట లోపలే అని చెప్పిన. విజయ్ టైం అయిపోయింది. విజయ్ ఫోన్ చేయి వాడు ఈయనే ఉన్నాడు. వాడు రా కోతులు అయ్యో అయిపోయింది. ఛాన్స్లో క్విట్ అయినట్టే వాడు. హ్యాకర్ 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 ఫోటో బయటకు పోయినాడు, మ్యాప్ బయటకు పోయినాడు. ఇదంతా మ్యాపే మ్యాపే ఇదంతా కాదు ఎలా నక్కిడు వచ్చి అంతా తిరిగి కచ్చా. గైస్ మీరు ఎప్పుడు నేను కోట లోపల క్యాంపింగ్ అన్న కోట దాటి కోటనే అని కోట లోపల దాక్కున్న హైడ్ అండ్ సీక్ అని చెప్పిన. వాడు కోట బయట ఉన్నాడు. ఇక ప్రైజ్ మనీ మీరు కామెంట్లు ఏరి ఇద్దామా వద్దా, మీరు ఎక్కువ కామెంట్లు ఏదొస్తా చేద్దాం. ఇక ఇదంతా కోటనే మొత్తం గాడ కోటనే. నువ్వు కోట అట్లా అంటే నేను కింది దిగి నేను పోతే ఇంటికి పోతే సపరేక అడ్రస్ ఎట్లా మాకు మర్చిపోయి లేదు వాడే అయిపోయింది. మీరేం చెప్పిర్రా జింగిలి గారు, మీకేం తెలియదు. ఛాలెంజ్ వచ్చేసి నా తరఫున నేనేమంటున్నా అంటే డిస్క్వాలిఫై. కోట బయటకు పోయింది కాబట్టి మీరేమంటున్నా అంటే మొత్తం కోటనే. నేను బయటకు ఎందుకు పోయిండు, అసలు బయటకు ఎందుకు పోద్దన్న రూల్ అని చెప్తా. ఒకసారి అటు చూపెట్టు. అడిగించి పడితే డైరెక్ట్ కథమే. సో అందు గురించి బయటకు పోద్దని ఫస్ట్ సార్ ఆడినప్పుడే చెప్పినాం రూల్. చలో కోతి బాగా ఆలోచించింది. కాదు విజయగానే మరి ఫస్ట్ నేను దొరికినా నాకు మరి ప్రైజ్ మనీ కోడ్ మొత్తం క్రాస్ అయిపోయింది. అది ఎవరో హ్యాక్ చేసిర్రు దాన్ని. మీరు కామెంట్లు వేయరు గాయస్, మీరు ఏదంటే అదే. ఒకవేళ ప్రైజ్ మనీ ఇవ్వమంటారా వద్దంటారా కామెంట్ చేయరు. ఇద్దామంటే కామెంట్ చేయరు, వద్దన్నా కామెంట్ చేయరు. మీరు చెప్పింది చేస్తాం. ఇక మేము లైవ్ లో చూస్తాం. ఇన్నిసార్లు కోట పైకి ఎక్కి దిగినాం కాబట్టి సిచ్యువేషన్ ఏందో మాకు తెలుసు. మేము ఆ రిస్క్ కన్సిడర్ చేసి కామెంట్ అయితే వేయరు. ఛాలెంజ్ లో వీడు ఓడిపోయింది కదా, అందరికంటే ఫస్ట్ దొరికినందుకు గాను మీ మీద పెండలీలు అయితే పోతున్నాము. అభిషేకం అభిషేకం ముఖం కొట్టు. డైరెక్ట్ నోట్లే యాక్సెప్ట్ చేయి. మళ్ళీ దొరుకుతావా? మళ్ళీ సార్ దొరకం. ఇగో పచ్చకేమో జోలో చెప్పులు, వీనికేమో పెండ. సో మొత్తానికి అందరికంటే ఫస్ట్ వీడు దొరికింది కాబట్టి వీనికి యాజ్ ఏ పనిష్మెంట్ లాగా ఈ పెండ్ అయితే పోసినాము. సో ఇది మేము ఆడిన ఫోర్ట్లో హైడ్ అండ్ సీక్ పార్ట్ 2. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, త్వరలోనే ఏం చేయబోతున్నాం అంటే ఒక బిగ్గెస్ట్ ఎవర్ అబాండెంట్ ప్లేస్లో హైడ్ అండ్ సీక్ అయితే నైట్ టైంలో ఆడబోతున్నాము. సో ఖచ్చితంగా వీడియో పైన సపోర్ట్ అయితే చేయండి. నైట్ టైం హైడ్ అండ్ సీక్ కావాలంటే అది కూడా అబాండెంట్ హౌస్లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.